నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు సాధారణ ఎన్నికల్ని తలపిస్తున్నాయి. రేస్లో ప్రధానంగా జయసుధ, రాజేంద్ర ప్రసాద్ పోటీ పడుతున్నారు. సాధారణంగా ఏకగ్రీవంగా జరిగే ఈ ఎలక్షన్స్ ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఈ ఎలక్షన్స్ పైన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వరకు వెళ్లాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా సుమారు 750 మంది సభ్యులున్న నటీనటుల సంఘం ఇది. దీనికి చిరకాలం నుంచి మురళీమోహన్ అధ్యక్షుడిగా ఉంటూ వస్తున్నారు. ఈసారి ఆయన ఎంపీగా ఉన్నారు. ఇంకా పలు కీలక వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. ఈసారి మళ్లీ ఎన్నికలొచ్చాయి. దాంతో సీనియర్ నటుడిగా, హీరోగా గతంలో ఓసారి ఓడిపోయిన రాజేంద్ర ప్రసాద్ తాను అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాడు. ఇండస్ట్రీలో ఉన్న ఓ వర్గం నటకిరీటికి సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు సహజ నటి వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమా రాజకీయ సమీకరణలు రాత్రికి రాత్రి మారి రాజేంద్రుణ్ణి ఒంటరి చేశాయి. మాజీ అధ్యక్షుడు మురళీమోహన్ వర్గం జయసుధ వెంట నిలిచారు. దీంతో సినిమా నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సినిమా కంటే ఎక్కువగా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మురళీమోహన్కు వ్యతిరేకంగా సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఓ కళ్యాణ్. అయితే కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత యథావిధిగా మా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, కానీ ఫలితాలు కోర్టు అనుమతిలోనే వెల్లడించాలని షరతు విధించింది. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియను మొత్తం వీడియో ద్వారా చిత్రీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. మా అధ్యక్ష పదవికి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒంటరి పోరు సాగిస్తున్నారు. ఇంతవరకు రాజేంద్రుడి వెంట ఉన్న ఉత్తేజ్ కూడా ఆఖరు నిమిషంలో విత్డ్రా అయ్యారు. అయితే నటుడు శివాజీ రాజా మాత్రం ఆర్పీ వెంటే ఉన్నారు. మా ఎన్నికల్లో విజయం దాదాపు ఒకవైపే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయినా రాజేంద్రుడు మాత్రం ఇది ధర్మయుద్ధం అంటున్నారు. ఆదివారం ఎలక్షన్స్ జరిగినా గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో తెలియాలంటే కోర్టు ఆదేశాలు ఇవ్వాల్సిందే. సినిమాల్లో రాజకీయాలుండడమే సహజం. అయితే సినీ నటులు స్వయంగా రాజకీయాల్లోకి దిగడం మాత్రం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశమైంది. తెర మీద రకరకాల పాత్రలు పోషించే నటులు ఇప్పుడు రెండుగా చీలి సై అంటే సై అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముద్దుగా మా అని పిలుచుకునే కార్యవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి పోటీ పడుతున్నారు. మేమంటే మేమని భారీగా క్యాంపులు తయారు చేసుకుంటున్నారు. గుట్టుగా జరిగిపోవాల్సిన ఎన్నికను కావలసినంత రచ్చ చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మాలో మాకే పడదు అని నిరూపిస్తున్నారు. ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి తెలంగాణ మా ప్రెసిడెంట్ సిబిఎల్ నరసింహారావు గారు, ఆర్టిస్ట్ అండ్ అడ్వకేట్ ఆయన, అలాగే రోషన్ బాలు హీరో అండ్ సెక్రటరీ, తెలంగాణ మాకి సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. అండ్ డాక్టర్ ఎల్ శ్రీనాథ్ గారు డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మాకి తెలంగాణ మాకి. సో వాళ్ళు అసలు మాలో ఏం జరుగుతోంది, ఎందుకు తమలో గుట్టుగా జరగాల్సిందని నలుగురు మధ్యకి తెచ్చి రచ్చకిచ్చి రోడ్డు మీద పెట్టారు అనే విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. సో నరసింహరావు గారు, ముందుగా మీరు చెప్పండి. మా అనేది ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది మాత్రమే అందరికీ తెలుసు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయ నేతల్లాగా వీళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి అనరాని మాటలు, నీచమైన మాటలు మాట్లాడుకుని విమర్శలకు దిగి రాజకీయ నాయకుల్ని తలపించగలరు అనే అభిప్రాయానికి వచ్చారు ప్రజలైతే. సో ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారంటారు? అంటే స్వయంకృతం అమ్మ. సంసారం గుట్టు, రోగం రట్టు అంటారు. రోగం వచ్చినప్పుడు బయటికి చెప్పాలి, సంసారంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలో పరిష్కరించుకోవాలని చెప్పేసి. నేను ఒక 7 ఏళ్ల పాటు లీగల్ అడ్వైజర్గా ఉన్నాను, అందులో లైఫ్ మెంబర్గా కూడా ఉన్నాను. చాలా రకమైన మోనోపలీస్ జరుగుతున్నాయి, అన్ని రకాల వైలేషన్స్ జరుగుతున్నాయి. ఎవరెవరైతే వాయిస్ రేస్ చేస్తున్నారో, మన నాగబాబు గారు కూడా అదే అన్నారు. వీటన్నిటినీ వాయిస్ రేస్ చేసిన వాళ్ళని పక్కకి చెప్పి, ఇది పాప మురళీమోహన్ గారు క్లియర్గా అన్నారు, ఇది కేవలం అంటే డైలాగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, ఇది మాత్రం మాకు హీరో హీరోయిన్లు, కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే, 1,00,000 వాళ్ళకి అసలు ఇట్స్ లైక్ పీనట్స్ అని కూడా అన్నారు. మరి మిగతా ఇప్పుడు మీరు చూస్తే 750 మంది మెంబర్లలో 50 మందో 60 మందో రీజనబుల్గా ఆయన చెప్పిన డెఫినేషన్లోకి వస్తారు. మిగతా 600 మంది 650 మంది సంగతి ఏమిటి అంటే, వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళకి హెల్త్ కార్డులు, పెన్షన్లు, మిగతా పేద కళాకారులు అని చెప్పేసి వాళ్ళ కోసం క్రికెట్ మ్యాచ్లు, ఈవెంట్లు చేసుకుంటూ వీళ్ళ పబ్బం గడుపుకోవటానికైనా ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ కళాకారులకి, తెలంగాణ సినిమాకి, తెలంగాణ సంస్కృతికి జరుగుతున్న అన్యాయం కోసం 5 ఏళ్ల క్రితం 2009లోనే ఇది రిజిస్టర్ చేయడం జరిగింది. సరే, మేము ఇప్పుడు సినిమా అంతా ఒకటి, ఇప్పుడు కేసీఆర్ గారు అంటున్నట్టుగా అందరూ కలిసే ఉండాలి, ప్రజలందరూ బాగానే ఉండాలి, ఈ సాధనాన్ని మనం ఈ మీడియాని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుని పెడుతూ ఉన్నాము, ఎందుకులే అనుకుని ఊరుకున్నాం.
ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా సైలెంట్గా ఉంటూ అందులో నాలాంటి వాళ్ళు అందులో తెలిసిన వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉంటే క్షమార్హం కాదు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏ కూల్ డ్రింక్ తాగమంటే ప్రజలు ఆ కూల్ డ్రింక్ తాగుతారు, ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు, ఏ కారు కొనుక్కోమంటే ఆ కారు. ఇంత పవర్ఫుల్ అంటే వెండితెర వేల్పులు అంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ విషయాలన్నిటి బయటకు వచ్చేస్తే మొత్తం ప్రజానీకం కానీ వ్యవస్థ కానీ అందరూ దే ఆర్ నాట్ ఫూల్స్. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా వాళ్ళకి రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వాళ్ళని కట్టడి చేయడానికి, వాళ్ళని ప్రశ్నించడానికి, తెలంగాణకి రావాల్సిన డ్యూ షేర్ అడగటానికి, ఇక్కడ కళాకారులకి గుర్తింపు రావడానికి మనం చేయటం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇది కోర్టు దాకా వెళ్ళిందంటే కోర్టు ఊరికే కౌంటింగ్ చేయకూడదు, తర్వాతనేమో బ్యాలెట్ బాక్సెస్ కేర్ఫుల్గా ఉండాలి, వీడియో చిత్రీకరణ చేయండి అంటే పాపం నరేష్ గారు అంటారు వాళ్ళకి చంపపెట్టు అంట. ఏం లేకుండా ఆ పిటిషన్ కొట్టేసి మీరు హాయిగా చేసుకోండి అంటే వాళ్ళు గెలిచినట్టు. కానీ వాళ్ళు చెప్పినవన్నీ విని ఎలాగో పాపం ఇక్కడ దాకా మీరు అరేంజ్మెంట్స్ చేసుకున్నారు కదా, ఎలక్షన్స్ చేసుకోండి, కానీ వాళ్ళు చెప్పినవన్నీ నిజమే, మీరు కౌంటింగ్ చేయకూడదు, దాన్ని వీడియో చేయండి, ఎందుకంటే మీ మాటలు మేము నమ్మము అని చెప్పారు. అక్కడ కూడా లీగల్గా కూడా చాలా వయలేషన్స్ ఆన్ రికార్డ్ జరిగాయి. ఇవన్నిటిని కూడా ఎన్నాళ్ళు భరిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ మధ్య సుందర్ అనే కుర్రాడు ఎవరన్నా 750 మంది మెంబర్లు ఉంటే జనరల్ బాడీ మీటింగ్లో 40 మందితో చేస్తే అది అబ్జెక్ట్ చేస్తే అతన్ని లైఫ్ టైం సస్పెండ్ చేసేట. అంత దారుణంగా జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. పాము తన పిల్లలు తను మింగేసినట్టుగా ఒక సంస్థ మెంబర్ల మీదే కేసులు వేయటం కానీ వాళ్ళని ఇబ్బంది చేయటం కానీ ఉండదు. ఆ మధ్య రాళ్లబండి కామేశ్వరరావు గారు అని ఒక సీనియర్ నటుడు ఒక లెటర్ ఇచ్చి నాకు హెల్త్ బాగాలేదు, నేను పెద్దవాడిని అయిపోయాను, రేపు ఎల్లుండో నా పరిస్థితి తెలియదు, నాకు కొంత సహాయం చేయండి అంటే ఇంతమంది గొప్పవాళ్ళు, ఇన్ని కోట్ల మూలధనం ఉందని అనుకున్న వాళ్ళు 1000-2000 ఇవ్వడానికి కూడా కాలేదు. దానికి ఒక కమిటీ వేసి మేము కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చెప్తామంటే నేను అప్పుడు లీగల్ అడ్వైజర్గా ఉండి నేను స్పెసిఫిక్గా చెప్పాను లేదు ఎంతో అంత ఇవ్వండి 1000-2000. ఆ తర్వాత కమిటీ చెప్పిన దాని ప్రకారంగా ఆ డిఫరెన్స్ ఏదైనా ఇద్దామని అనుకుంటే వాళ్ళు ఒప్పుకోవాలి. కేవలం ఏదైనా మంచి చెప్తే ఎందుకు నేను వినాలి అని. సో ఆ తర్వాత 2-3 రోజులకి ఆయన పోయారు. దాన్ని అప్పుడే బాధపడుతున్నా, ఓ 2 నిమిషాలు మౌనం 1000 రూపాయలు కట్టెలకి ఇవ్వటం తప్ప ఇప్పుడు ఏం చేసేది లేదు. అలాగే శక్తి అనే లైఫ్ మెంబరు అతనికి యాక్సిడెంట్ అయ్యి ఇన్సూరెన్స్ కోసం ఫైట్ చేస్తుంటే అతనికి అగైనెస్ట్గా మళ్ళీ మానేవాళ్ళు. సో ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఇనఫ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే 650 మంది లేదా 700 మంది సభ్యులకి వాయిస్ లేదు. పొరపాటున ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తే వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఇంకా వాళ్ళు దే హ్యావ్ టు డై లైక్ దట్. వాళ్ళు చెప్పారు కదా మేము 50-60 మంది. ఇప్పుడు ఈ 50-60 మందికి పెన్షన్స్ కానీ, హెల్త్ కార్డులు కానీ, పేద కళాకారులకి వసతి కానీ కావాలమ్మా. వీళ్ళందరూ ఇంకొక 100 మందికో 1000 మందికో ఉపాధి కల్పించగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు. అసలు ఈ సంస్థ ఉన్నది 50 మందిని చూసుకుని వాళ్ళ నీడలో మేమందరం హాయిగా బతుకుతామని ఇంకో 600 మంది ఎదురు చూస్తుంటే వాళ్ళు వాయిస్ రేస్ చేసిన పాపానికి ఇటువంటి కక్ష కట్టడం కరెక్ట్ కదా. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఎక్కడైనా విత్డ్రాయల్ లోపలే కన్విన్స్ చేసో మభ్యపెట్టో లేదా బెదిరించో విత్డ్రా చేసుకుంటారు. ఇక్కడ అన్నిటికీ విరుద్ధంగా గమ్మత్తుగా జరిగింది ఏమిటంటే విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత కూడా ఉత్తేజు, శివాజీ రాజా, చక్రపాణి గారు వీళ్ళందరినీ కూడా పక్కకి తప్పించారు. అంటే ఏంటంటే మీరు మా మాటకు ఎదురు చెప్తే మీకు సినీ పరిశ్రమలో స్థానం ఉండదు అన్న వార్నింగ్ లాంటిది ఇచ్చి చేశారు. కాకపోతే కొంత మొండి వాళ్ళు, మరి శివాజీ రాజా లాంటి వాళ్ళు పర్వాలేదు ఏదైనా నిలబడతాను వాళ్ళు ఏదో మొదలుపెట్టారు. సో మేమందరం ఏమంటున్నాం అంటే అసలు తెలంగాణ పదమే అన్యాయానికి వ్యతిరేకంగా వచ్చింది. అందుకుని మేము మమ్మ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ 5 ఏళ్ల క్రితం రిజిస్టర్ చేసిన ఎందుకు మేము బయటికి రాలేదు. ఇవి మరీ అయిపోతే అసలు మొత్తం తెలుగు సమాజాన్ని, ప్రపంచం మొత్తంగా ఉన్న తెలుగు సమాజాన్ని నాశనం చేసినట్టుగా మేమందరం నిన్న మీ ప్రెస్ మీట్లో కూడా మేము అదే చెప్పాము. ఇప్పటికైనా కనీసం ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు కదా, ఈ 30-25 మంది తప్ప ఇంకెవరు కనబడట్లా, ఎవరు వినబడట్లా. వాళ్ళందరూ ముందుకు వచ్చి తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ ఎప్పుడైతే కార్మికుల సమస్యలకి అందరూ ముందుకు వస్తుంటారు కదా, వాళ్ళందరూ వచ్చి కూర్చుని 1 గంట సేపు కూర్చుని సరే 2 ఏళ్ళు ఎలాగో పదవీ కాలం ఇంట్లో అందరినీ కూర్చోపెట్టి 1 ఏడాది మీరు ఉండండి, 1 ఏడాది ఆవిడ ఉంటుందంటే బాగుండేది. ఆయన అంటారు మురళీమోహన్ గారు ఆయన చేతిలో రాజేంద్ర ప్రసాద్ గారు 4-5 ఏళ్ల క్రితం ఓడిపోయారు. ఈయనంతా గ్రేషియస్గా ఉండాలి. సరే ఒకసారి నేను గెలిచాను నీ మీద, నేను వద్దనుకుంటున్నాను, సరే ఈసారి నువ్వు ఉండు, ఆ తర్వాత ఆవిడ చేస్తానంటే ఎంత బాగుండేది అనిపారు. అంతేగాని నా మాటకు ఎదురు చెప్తావా, నన్ను కాదన్న వాళ్ళు మీరు కుదరదు అని చెప్పేసి ఆయన పని కట్టుకుని ఒక ప్యానెల్ లాగా క్రియేట్ చేసి, అసలు ప్యానెల్ ఏంటి పాపం రాజేంద్ర ప్రసాద్ ఆయన క్లియర్గా అన్నారు,
నేను గెలిచిన తర్వాత గెలిచిన వాళ్ళ మిగతా సభ్యులందరూ నా ప్యానెల్ అన్నారు. నేను మొన్న కూడా అదే అన్నా. ఇప్పుడు రాజమండ్రిలో నేను గెలిచాను, ఈయనకి వ్యతిరేకంగా ఓటు వేసిన వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ కానీ వేరే పార్టీల వాళ్ళు ఆయన ప్రజలు కాకుండా పోతారా? హీఈస్ ఎంపీ ఫర్ రాజమండ్రి. అందులో ఉన్న ఓటర్లందరికీ బాగోగులు చూడాల్సింది. అదే మాట రాజేంద్ర ప్రసాద్ కలుపుకుపోవడం అనేది అయితే లేదు, అబ్సల్యూట్లీ లేదు. కలుపుకుపోవటం లేకపోగా ఎవరైనా మాట ఎదురు చెప్తే అసలు లేదు, అసలు వాళ్ళ మనుగడకి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులు టోటల్గా ఐఎమ్ ద మోనార్క్ అని సినిమాల్లో అంటున్నారు కదా. ఆయన పాపం ఓపెన్గా చెప్తున్నారు కూడా, మాకు డబ్బున్న వాళ్ళకే, మాకు రాజభోగాలు ఉన్న వాళ్ళకే కోసమే ఇది పెట్టుకున్నాం, కాకపోతే మా కోసమే అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు అంతెందుకు, మీకు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అని ఉంది, అందులో ఇప్పుడు 18 లక్షలు ఎంతో ఉంది, ఇండస్ట్రీ వాళ్ళకి 5 లక్షలు ఏదో అంట. నాకు తెలియక అడుగుతాను, మొత్తం ఫిలిం నగర్ ఎంటైర్ ఆ ల్యాండ్ అంతా కూడా లో పెయిడ్ టెక్నీషియన్స్, లో పెయిడ్ ఆర్టిజాన్స్ కోసమే అది కేటాయించబడ్డది. మరి ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా సినిమా ఇప్పుడు కనీసం కొన్ని మా గురించి మాట్లాడుకుంటే ఎంతమంది ఎఫ్ఎన్సీసీలో మెంబర్లుగా ఉన్నారు, మాలో సభ్యులైన వాళ్ళకి ఎప్పుడైనా జీవితకాలంలో నేను ఇందులో కనీసం కొన్ని అసోసియేటెడ్ మెంబర్ అని కానీ, గెస్ట్ మెంబర్ అని కానీ, ఏదో టెంపరీ మెంబర్షిప్ అని కానీ, నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఈ ఎఫ్ఎన్సీసీ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి చేసేది. అందులో నేను నా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఒక సభ్యుడిగా కనీసం ఒక రోజున వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ తిని అక్కడ ఉన్న ఎంటర్టైన్మెంట్ చూసి వచ్చే అవకాశం ఉందా ఒక్కసారి కనుక్కోండి. అసలు నాకు తెలియగలుగుతాను మాలో ఉన్న సభ్యుల ప్రాబ్లమ్స్ ఏమిటో ఈ 40 మందికి తెలియదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏమిటి మీ ప్రాబ్లం? ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు. డిమాండ్ అండ్ సప్లై క్రియేట్ చేసేది ఎవరు? పరభాషా నటులని తీసుకొస్తున్నారు, వాళ్ళని మొదటిసారి మనకి చూపిస్తున్నారు, వాళ్ళని పెద్దగా ప్రొజెక్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు చెప్పే ముందు రోషన్ బాలు గారు, అసలు మెంబర్షిప్ అనేది ఎలా తీసుకుంటారు? మాలో మెంబర్షిప్ కావాలి అంటే ఏమేం క్వాలిటీస్ చూస్తారు, ఎలా ముందుకు వెళ్ళాలి, దాని గురించి చెప్తారా? డెఫినెట్గా. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఒక హీరోగా చేసిన తర్వాత మాలో మెంబర్షిప్కి వెళ్ళాలంటే మినిమం ఒక 8 సినిమాలు నువ్వు చేసి ఉండాలి, నీ సినిమా పోస్టరు రోడ్డు మీద కనబడాలి, దాని తర్వాత వాళ్ళకు నచ్చితే, అంటే మా అసోసియేషన్లో అప్లికేషన్ తీసుకోవాలంటే కూడా ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి వాళ్ళకు. సో నాకు అప్లికేషన్ ఇవ్వండి సార్ అంటే అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని మురళీమోహన్ గారు చూసి తను ఓకే చేసి ఇతనికి ఇవ్వచ్చు అనుకుంటే తప్ప వాళ్ళు అప్లికేషన్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. అంటే సో తీసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే ఇంతటి గొప్ప సంస్కృతి ఓన్లీ మా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంది, ఇది ప్రపంచానికి కూడా ఆదర్శంగా చూపిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే దాని కాస్ట్ వచ్చేసి ₹1,00,000. మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టులకు అవకాశాలు వచ్చి మనగడే కష్టమైన ఈ రోజుల్లో ఆ అసోసియేషన్లో మెంబర్ కావడానికి ₹1,00,000 అంటే ఒక సామాన్యుడు ఎలా కట్టుకుంటాడు? సో అది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే సామాన్యుల దగ్గర రాని పరిస్థితి, వాళ్ళకు ఒక గోడ కట్టుకొని. నేను నరేష్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఇప్పుడు మేము గెలిస్తే ఇంద్రానగర్కి ఫిలిం నగర్కు తేడా ఉండదు, అంతా ఒకటే చేస్తామంటే ఇన్ని సంవత్సరాలు మీ వాళ్ళే, మీ ప్యానల్ వాళ్ళే ఉన్నారు. అంటే ఇంద్రానగర్కి ఫిలిం నగర్కు గోడ కట్టి, సో ఫిలిం నగర్ హీరోలే ఉంటారు, ఇంద్రానగర్లో జూనియర్ ఆర్టిస్టులే ఉంటారు అని చెప్పేసి వాళ్ళు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేశారు అక్కడ. సో మేము కూడా మా లక్ష్యం కూడా ఒకటి, ఇప్పుడు శ్రీరామనవమి పండుగను 2 రాష్ట్రాల్లో గొప్పగా జరుపుకుంటున్నారు, కానీ 2 రాష్ట్రాలకు ఏకం చేసే ఒకే ఒక ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీ. దీన్ని ఇంత చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, దీన్ని ఇంతవరకు టచ్ చేయలేదు. కేసీఆర్ గారు గొప్పగా 2,000 ఎకరాలు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఇస్తామని చెప్పాడు. ఈ తరుణంలో వీళ్ళు ఎంత హుందాగా వ్యవహరించాలి, ఎంత 2 రాష్ట్రాలకు ఒక వారధిలాగా వీళ్ళు ఉండాలి, సామరస్యాన్ని పెంపొంచే విధంగా ఉండాలి. కానీ వీళ్ళు ఒక చిన్న వీధి ఎలక్షన్లో చిన్న కార్పొరేట్ ఎలక్షన్లో కొట్టుకునే విధంగా వీళ్ళు ఈ రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తుంటే మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టుల మనసు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాలు మేము పూజించింది, ఇన్ని సంవత్సరాలు వీళ్ళ కోసం మేము టికెట్ల కోసం కొట్లాడింది, ఇన్ని సంవత్సరాలు వీళ్ళని ఒక దేవుళ్ళలాగా ఆగని డమ్మీ గాడ్స్ లాగా ఈరోజు ప్రజలు వీళ్ళని పూజిస్తే ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి చిన్న లో ప్రొఫైల్ ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేస్తే చాలా బాధగా ఉంది. ఈ సంస్కృతి ఈతోనే పోవాలి. లేకుంటే 1 lakh కట్టడం అంటే సాధారణమైన విషయం కాదు, ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్ గా చాలా పెద్ద విషయం అని చెప్తున్నారు. ఇలా గొంతెత్తి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? సో గొంతెత్తి అంత పెద్ద వాళ్ళకే గొంతు లేకుండా చేశారండి. సో ఒక అప్లికేషన్ ఇవ్వాలంటే అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యుడు గొంతెత్తితే నాకు అవకాశాలు రావు. ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది, ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లో ఉందని ఓపెన్ సీక్రెట్. సో వాళ్ళు చేతులు వీళ్ళ హ్యాండ్ఓవర్లో ఉన్నారు కాబట్టి సామాన్యుడికి అవకాశం దొరకదని చెప్పేసి అందరూ వాళ్ళ తన అంతరాత్మని ఆ మనసును చంపుకొని అక్కడ జీవించే పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక ప్రొఫైల్ ఆర్టిస్ట్, ఒక మెచ్యూర్ ఆర్టిస్ట్లో ఉండి వీళ్ళు
ఒకళ్ళ మీద ఒకరు కామెంట్ చేసుకుంటూ, అంటే నువ్వు ప్రచారానికి విగ్గు పెట్టుకుని వస్తున్నావు ఒకడు, ఇంకా నువ్వు మీరు 5 కోట్లు ఇస్తే మేము విత్డ్రా అవుతున్నావు ఒకళ్ళు, అంటే వాళ్ళు ఏం మాట్లాడుతుల్లో బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడితే ఈ రోజున నిజంగా మేము వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇండస్ట్రీకి వచ్చాను. ఈ రోజున నాకు చాలా బాధ అనిపిస్తుంది, నిజంగా వాళ్ళ మీద నేను జాలి చూపిస్తాను ఈరోజు. ఆయన అసలు ఇండస్ట్రీలో ఎన్ని గొడవలు ఉంటాయి, మాలో ముందుగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూసేది వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అసలు ఎలా వీరిద్దరి మధ్యన ఇప్పుడు పోటీ పడుతున్న ప్రముఖంగా జయసుధ గారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారి మధ్యన ఇంత వార్ ఎందుకు జరుగుతోంది, మాటల యుద్ధం, నీ కర్మ అంటే నా కర్మ అనుకునేంత వరకు ఎందుకు వచ్చిందనేవి శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకునే ముందు బ్రేక్ఫాస్ట్ షోలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ శ్రీనాథ్ గారు. సో ఇప్పుడు మాలో జరుగుతున్న గొడవకి, ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీ, మాటల తూటాలు, వీటన్నిటికీ కారణం ఏంటంటారు? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది 1993లో ఫస్ట్ ఫామ్ అయింది. అప్పటి నుంచి 21 సంవత్సరాలకు పైగా ఈ హిస్టరీలో 6 పర్యాయాలు, అంటే 12 ఇయర్స్ మురళీమోహన్ గారే ఉన్నారు. అంటే ఇంత సుదీర్ఘకాలం ఆయన నాయకత్వం ఉన్నప్పుడు ఆయన ఎలాంటి దిశ నిర్దేశం ఇచ్చారో ఆ రకంగానే సాగుతుంది. బట్టల కొట్టాల సంఘంలాగా ఇంకో ఏదైనా అలాంటి అసోసియేషన్ లాగా ఆయన నడిపారు దాన్ని. ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లాగా, నటుల సంఘం లాగా దాన్ని ఆయన ఎప్పుడు కూడా తీర్చిదిద్దలేదు. ఈ 21 ఇయర్స్లో కానీ ఆయన ఉన్నటువంటి 12 ఏళ్లలో కానీ ఎప్పుడు కూడా చిత్ర పరిశ్రమకి కొత్త నటీనటులను తీసుకురావడానికి కానీ, ఉన్న నటులకు శిక్షణ ఇవ్వడం కానీ, లివింగ్ లెజెండ్స్ చాలామంది ఉన్నారు. ఈ మధ్య కొందరు వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ దొరకరు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ దొరకవు. అలాంటి వాళ్ళతో ఇంటరాక్షన్స్ పెట్టడం కానీ అలాంటివి ఎప్పుడూ జరగలేదు. అంటే ఈ సంస్థని ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా ఆయన తీర్చిదిద్దకుండా ఒక జేబు సంస్థలాగా, ఒక ఆయన కోటరీకి ఆఫీస్ కేంద్రం లాగా మీరు చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇంత గొడవ జరుగుతుంది కానీ ఒక చిన్న గదిలో ఉంటుంది అది, ఫిలిం ఛాంబర్లో. దానికి ఇప్పటివరకు సొంత భవనం లేదు. పోనీ ఆయన చెప్పేది ఏంటంటే ఆర్టిస్టులకు క్రేజ్ ఉంటుంది, హీరోలకి, కాబట్టి వేరే ప్రాంతాల్లో పెట్టలేము, ఫిలిం ఛాంబర్లో అయితే దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంది, ఒక సెక్యూరిటీ ఉంది, అందువల్ల ఇది అనువుగా ఉంటుందని. కానీ హీరోలందరూ ఉంటున్నారు ఫిలిం నగర్లోనే, వాళ్ళందరికీ లేని ప్రాబ్లము ఇక్కడ ఎందుకు ఉంటుందో ఆయనే చెప్పాలా. ఆ తర్వాత ఆ గది, ఆ ఒక్క గది కూడా ఎలా ఉంటుందంటే సగం పార్టీషన్ ఉండి స్టాఫ్ ఉంటారు, లోపల ఈయన మిగతా వాళ్ళు ఉంటారు, ఒక 4-5. ఎంత గౌరవ సభ్యుడు పెద్ద సీనియర్ నటుడు వచ్చినా ఆ స్టాఫ్ ముందు నిల్చొనన్నా ఉండాలి, లేదంటే వీళ్ళ ముందన్నా చేతులు కట్టుకొని ఉండాలి. గౌరవంగా ఇది నా సంఘం, నా ఆఫీస్కి నేను వచ్చాను అని ఒక సభ్యుడు గౌరవంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఆత్మాభిమానం ఆయన సంపుకుంటే తప్ప వాళ్ళ సంఘంలోకి అతను రాలేడు. ఇన్ని సంవత్సరాలలో మీరు సొంత భవనం ఎందుకు కట్టుకోలేకపోయారంటే ఆయన ఒక విచిత్రమైన చెప్పారు. 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మురళీమోహన్ గారికి ఎంత సన్నిహిత మిత్రుడు, ఆయనను ఎంత పొలిటికల్గా కానీ సినిమా ఇండస్ట్రీ పరంగా కానీ ఆయన ఎంత ప్రమోట్ చేశాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా మురళీమోహన్ గారి చేతుల మీదనే జరిగింది. ఆ 9.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఎందుకు భవనం కోసం స్థలం అడగలేదో తెలీదు. వేరే వాటి కోసం చాలా స్థలాలు తీసుకున్నారు, కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం కోసం కానీ ఇంకా చిత్ర పరిశ్రమకు సంబంధించి కానీ ఎందుకు అడగలేదో తెలియదు. విచిత్రంగా ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన వెళ్ళి అడిగారంట. ఇది టీవీ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఆయన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో సహా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను వెళ్ళి అడిగాను. ఆయన ఎగతాళిగా అన్నారో ఎలా అన్నారో నాకు తెలియదు, కానీ మీరు ఆయన మురళీమోహన్ గారిని ఎంటేసుకొని వచ్చారంటే ఆయన మీ అసోసియేషన్కే కాదు మీ అందరికి కూడా ఇల్లు కట్టియగలడు అని నవ్వారు. అంటే రాజశేఖర రెడ్డి గారు అలాగే అంటారు, ఎందుకంటే ఆయన లోపల ఒకటి బయట ఒకటి చెప్పే అలవాటు రాజశేఖర రెడ్డి గారికి లేదు. ఎకరం స్థలం అడిగారు ఈయన. అదే ఇంకొక ఇంటర్వ్యూలో ఇదే మురళీమోహన్ గారు ఏం చెప్పారంటే, రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు 5 కోట్ల రూపాయలు నేను ప్రోగ్రామ్స్ ద్వారా అవి సమీకరించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక మంచి బిల్డింగ్ కడతాను, కార్యాలయం సమకూరుస్తాను, అట్లాగే కళాకారులకు పెన్షన్లు అవి చెప్పుకుంటూ బిల్డింగ్ గురించి కూడా చెప్పారు.
దీన్ని విమర్శించడానికి ఆయన చెప్పింది మురళీమోహన్ గారు ఇదంతా ఈ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పింది. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారికి భూమి విలువ ఏం తెలుసు, బిల్డింగ్కి ఎంత అవుతుంది ఏం తెలుసు. బంజారా హిల్స్లో ఒక 1000 గజాల స్థలం కొనాలంటే 5 కోట్ల నుంచి 10 కోట్లు అవుతుంది, బిల్డింగ్ కట్టాలంటే ఇంకో 5 కోట్లు అవుతుంది, అదంతా ఈజీ వ్యవహారం కాదు, నేను వెళ్ళి అడిగానని అప్పుడు చెప్పారు ఆయన. ఓకే. చంద్రబాబును అడిగి ఉంటే ఆయన ఇచ్చేవాళ్ళనే భయమేమో, లేదా రాజశేఖర రెడ్డి గారు నీ 1000 గజాలు అడిగి ఉన్నా ఎమోషనల్ కదా, ఆఫీస్కి 1000 గజాలు అంటే తీసేసుకోమని ఆయన ఎక్కడ ఇస్తాడని భయపడి ఎకరం అడిగారు. ఎకరం ఎందుకు ఆయనకి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎకరం స్థలము రాజశేఖర రెడ్డి గారిని అడిగితే 1000 గజాలు అడిగితే ఇచ్చేస్తాడన్న భయంతోనే ఆయన ఎకరం అడిగాడా, లేకపోతే ఆ ఆఫీసే ఉండద్దు అనుకున్నారా? అది అవన్నిటికీ ఆయనే సమాధానం చెప్పాలి. ఈరోజు ఇంత జరుగుతున్న దానికి కారణం ఒకటి ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని మూవీ ఆర్టిస్ట్ యొక్క అసోసియేషన్గా నడపకపోవడమే. ఓకే. సో అదే మెయిన్ రీజన్ దానివల్ల. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సీనియర్ నటులు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొన్న మహామృత్యుంజయ యాగం అని ఒకటి చేశారు. పేద కళాకారులు ఆరోగ్యం బాగలేక మందులకు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను యాగంతో కాదు, వాళ్ళకి మందులు కావాలి, వాళ్ళ ఇంట్లో ఖర్చులు కావాలి, ఆత్మాభిమానంతో బతికి వాళ్ళకు ఇవన్నీ ఏం చేయకుండా మరి ఆర్డర్లో ఎవరున్నారనుకుని పెడుతున్నారో లేదు తెలీదు. అందుకోసమే మేమేమంటున్నామంటే మా తెలంగాణ ఇప్పుడు 23 జిల్లాల్లో ఒక 4-5 జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లోంచి ప్రాతినిధ్యం లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు, మీరు విజయనగరం కానీ నెల్లూరు కానీ రాయలసీమ మొత్తం కలిసి ఒక మోహన్ బాబు గారు తప్ప అక్కడి నుంచి ఎవరు లేరు. ఇంతకుముందు రంగస్థలం నుంచి తెలుగు పరిశ్రమకి నటినట్లు వచ్చేవాళ్ళు. ఇప్పుడు రంగస్థలం మొత్తం సినిమా పరిశ్రమ వల్ల రంగస్థలం ఇప్పుడు కనుమరుగైపోయింది. కొత్త నటినటులు రాకుండానే తెలుగు పరిశ్రమ ఇప్పుడు ఎందుకో హిందీ నుంచి తీసుకురావాల్సి వస్తుంది. తెలుగు వాళ్ళు నటినటులు రావడానికి ఒక బేస్ అంటూ లేదు. రంగస్థలం ఉంటే రంగస్థలం ద్వారా ఇక్కడికి వాళ్ళు సినిమా పరిశ్రమ అవకాశాలు ఉండట్లేదు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి అవకాశాలు మాత్రం అంటే ఆ ప్రిపరేషన్ అయ్యేంత ఇది లేకుండా, అంటే ఒక మీడియం అనేది లేకుండా అయిపోయేసరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యొక్క బాధ్యత అది. 23 జిల్లాల్లో కూడా వాళ్ళు వెళ్ళి శిక్షణ శిబిరాలు కానీ ఆ వర్క్ షాప్స్ కానీ పెట్టి వాళ్ళ సభ్యులకి కొత్త వాళ్ళని కాకపోయినా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు, ఉన్న వాళ్ళని పట్టించుకోరు. ఒక సభ్యుడు అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకునేటప్పుడే వాడిని గాయపరిచి తీసుకుంటున్నారు. ఒక ₹1,00,000 కట్టలేని వాళ్ళేమో ₹1,00,000 లేనందువల్ల నేను ఇందులో చేరలేకపోతున్నాను బాధపడుతున్నారు. ₹1,00,000 డీడీ తీసిన తర్వాత కూడా నేను చూడలేదు, నువ్వు ఎప్పుడు కనబడలేదు, నీ పోస్టర్ ఆయన సినిమా ఒక ఆర్టిస్ట్ అందులోకి మెంబర్గా వెళ్ళేటప్పుడు ఆయన సినిమా చేసిన సీడీ ఇస్తాడు. అది చూస్తే సినిమాలో ఉన్నాడా లేదా తెలుసు. ఆయన కాదు నేను చూడాలంటాడు, ఆయన నేను చూడలేదే నిన్న ఎప్పుడు అంటాడు. ఆయన ఇట్లా చాలా విచిత్రంగా ఉంది. ప్రజాస్వామికంగా లేకపోవటమే, నియంతృత్వంగా ఆయన వెళ్ళటమే, ఒంటెత్తు పోకడలు పోవడం వల్లనే ఈరోజు ఇంతమంది ఆయన మీద తిరుగుబాటుగా రావటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం ఈసారి ఎన్నికలు ఇంతకుముందు కూడా 1-2 సార్లు ఎన్నికలు జరిగినాయి, కానీ అవి ఫేక్ ఎన్నికలు. ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలన్నీ కూడా ఈ పెద్దవాళ్ళ మధ్య ఏకగ్రీవం తప్ప సభ్యుల మధ్య ఏకగ్రీవం కాదు అది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అలాగే వచ్చారు, పెద్దలందరినీ కలిసి వాళ్ళందరి అనుమతితోనే అందరి మద్దతుతోనే ఆయన నిలబడ్డాక అనూహ్యంగా మళ్ళీ జయసుధ గారు మురళీమోహన్ గారు తెర మీదకి వచ్చారు. దీనికి మొత్తం మీద వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రజాస్వామికంగా పూర్తి స్థాయి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు నిజంగా ప్రజాస్వామికంగా ఇప్పుడైనా ముందుకు వచ్చి ఓటు వేస్తారంటారా, లేకపోతే అసలు ఇవెందుకు తలకపోలేని గొడవలు అనుకుని ఆలోచించే పరిస్థితి? మీరన్న రకంగానే మైండ్ సెట్ ఉంది ఇప్పుడు సభ్యులు కూడా. అరే ఇంకొకటి రిజల్ట్ కూడా వెంటనే చెప్పే ఛాన్స్ లేదు. రిజల్ట్ కోర్టు ఏం చెప్పింది, బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కూడా చేయొద్దని చెప్పి కౌంటింగ్ చేస్తే రిజల్ట్ ఎట్లా బయటకు వస్తుంది మాట్లాడుతూ కూడా చెప్పారు ఇందాక మీరంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఓటు వేయాలనుకునే వాళ్ళు, వాళ్ళకి తినడానికే లేనప్పుడు 4 ఏళ్ల నుంచి వాళ్ళకి వేషాలు లేనప్పుడు ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఓటేస్తారు? తర్వాత ఇంకోటి ఇప్పటికి రిజల్ట్స్ అనౌన్స్ చేయొద్దని అంటే డిక్లేర్ చేయొద్దని అంది, కానీ అది ఫైనల్ రిజల్ట్ ఉంటుంది 31వ తారీఖు ఉంది. మళ్ళీ వాళ్ళు కౌంటర్లు వేసి ఆర్గ్యుమెంట్లు వేసి మళ్ళీ ఈ లోపల ఇంకెవరైనా వస్తే అవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా
ఆ కేసు అంటే రిజల్ట్ తెలియని తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ క్యాన్సిల్ చేయమంటారేమో తెలియదుగా, జడ్జి ఏమంటారు కూడా తెలియదు. ఎలక్షన్స్ క్యాన్సిల్ అయితే అప్పుడు మళ్ళీ దీని సంగతి ఏంటి, మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ రావాలి. బట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ తరఫున మేము కళాకారులందరూ ఆర్టిస్టులందరికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ సగౌరవంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీరు రండి, ఓటింగ్కి రండి, ఓటింగ్లో పాల్గొండి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మీ ఓటు ద్వారా మీ నాయకుడిని ఎన్నుకునే, కార్యవర్గాన్ని ఎన్నుకునే అవకాశం ఫస్ట్ టైం వచ్చింది. ఇన్ని రోజులైనా ఆఫీసులోకి వస్తే గట్టిగా నిలబడి నాకు కుర్చీ ఎందుకు లేదు, నేను ఎక్కడ కూర్చోవాలని అడగలేడు. ఎందుకంటే ఆయన ప్రమేయం లేకుండా అలా నాయకుడు అక్కడ ఉన్నాడు. బట్ ఈసారి అలా కాదు, నేను ఓటేస్తే నువ్వు అక్కడ ఉన్నావు, నా సీట్ ఏది, నీ సీట్ నేను ఇచ్చాను, నాయకుడైనా ఈఆర్సీ ఎవరైనా కావచ్చు. ఆ హక్కు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు ఓటింగ్కి రండి, ఓటింగ్లో పాల్గొనండి. మీకు ఎవరు నచ్చితే ఎవరైనా సరే, జయసుధ గారిని కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారిని కావచ్చు, వాళ్ళేం చేయగలుగుతామో చెప్తున్నారు, వీళ్ళు ఏం చేస్తామో చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళ మీద అవన్నీ వాళ్ళ ఆర్టిస్టులో వేషాలు లేకపోయినా ఏం జరుగుతుందో తెలుసు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు వెనక ఎవరు అందరికీ తెలుసు. నిజాలు బయట కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు వచ్చి అత్యధిక స్థాయిలో పోలింగ్ జరగాల. ఎవరు మెజారిటీ సభ్యుల మన్నన ఉంటే వాళ్ళు ఎన్నికైన తర్వాత సభ్యుడి హక్కు ఫస్ట్ టైం వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఒక్క గది కాదు, ఇది ఆఫీస్ గది తన్నుకొని బయటకు వస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాంబర్లో వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోంటారు ఆయన, మీరు వెళ్ళిపోండి అంటే కూడా బలవంతంగా అక్కడ నుంచి మాకు ఇంకొక దగ్గర లేదు లేదని అక్కడే ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి ఆఫీస్ వస్తుంది. మేము ఇంకోటి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే గెలవండి, గెలిచిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు గెలిచిన వాళ్ళంతా ఒక ప్యానల్, ఎలక్షన్ల వరకే ప్యానల్, గెలిచిన తర్వాత కార్యవర్గమే. మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్గా రన్ చేయండి. చిత్ర పరిశ్రమకు, నటీనటులకు ఉపయోగపడేలాగా తయారు చేయండి. కళాకారులు కల్చరల్ ప్రాపర్టీ. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నేను మురళీమోహన్ని, నేను జయసుధని, నేను రాజేంద్ర ప్రసాద్ని అంటే వాళ్ళు ఏదో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కాదు, ప్రేక్షకులు టికెట్ కొని చూస్తేనే మీరు తయారయ్యారు. మేము సృష్టించుకున్న సంపద మీరు, కల్చరల్ ప్రాపర్టీ మీరు. కాబట్టి మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. 365 రోజులు ఏ ప్రేక్షకుడు కూడా డబ్బులు ఇవ్వకుండా సినిమా చూడలేదు. బట్ వీళ్ళెవరు కూడా ఏ ప్రేక్షకుడికి ఒక్కరోజు కూడా సినిమా ఫ్రీగా చూపెట్టలేదు, కనీస కన్సెషన్ ఇవ్వాల. వరద బాధితుల సాయం కోసం ఎప్పుడన్నా 3-4 ఎప్పుడైనా 3-4 ఏళ్ళకి ఒకసారి వరదలు వస్తేనా, కరువు వచ్చినప్పుడు అయితే ఎప్పుడు ఎవరు రాలే. కానీ వరదలు వస్తే, తుఫాన్ వస్తే ఒక 2-3 రోజులు క్రికెట్ ఆడతారు. 50 లక్షలు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు జమ చేసి ఇచ్చేది ఎంతనో దానికంటే వాళ్ళు ఖర్చు పెట్టేది ఎక్కువ. అక్కడ వాళ్ళు చేసి అంటే ఫ్లైట్లు, వాళ్ళ స్టార్ హోటల్స్, వాళ్ళ కాక్టైల్ పార్టీసు, ఇవన్నీ. రామారావు గారు కూడా వరద బాధితుల కోసం సాయం చేసినప్పుడు ఆయన రోడ్ల మీదకి వచ్చి జోలెపట్టి మరి తిరిగాడు ఆయన. అంత మండుటెండలో కూడా నందమూరి తారక రామారావు కంటే వీళ్ళు సుందర స్వరూపులా, ఆయన కంటే గ్లామరస్ ఫిగర్సా, అలా ఎండిపోతారా తెలీదు. ఒక 3 రోజులు వరద బాధితులు ఎక్కడో చెట్లు, పుట్లు, చెరువుల్లో, వంకల్లో బిక్కుమంటూ ఉంటున్న వాళ్ళ కోసం వీళ్ళు ఒక 3 రోజులు, వీళ్ళు వరదలన్నీ అయిపోయాకే కదా వరదల్లో పోయి క్రికెట్ ఆడరు. ఆ 3 రోజులు నిరాడంబరంగా ఉండలేరా వాళ్ళు? ఆ 3 రోజులు కనుక నిరాడంబరంగా ఉంటే ఫ్లైట్లు, స్టార్ హోటళ్ళు, ఇంకొక 40-50 లక్షలన్నీ ఎక్కువ వస్తాయి. సో చివరి 5 నిమిషాలు మనకి సమయం ఉంది. సో ఫైనల్ గా మీరేం డిమాండ్ చేస్తున్నారు? కళాకారులుగా ఈ ఎన్నికల నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే మీ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు బేసిక్గా మాకేంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని ఇది ఒక ఇప్పుడు కొన్ని వేల సినిమాలు వస్తే వేల మీద లెక్కబట్టగలిగిన 20-30 తెలంగాణ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉంది మాకు కావాల్సి. ఇప్పుడు ఇందులో కూడా మేము ఏమంటామంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తెలంగాణ నేపథ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 10 మందిని ఎలక్షన్స్లో ఉన్నా లేకపోయినా 10 మందిని అందులోంచి ఇందులో కోఆప్ చేసుకోండి. నేను అసలు ఏడాది క్రితమే వేసా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బైఫర్కేట్ చేసి తెలంగాణకి ఎక్కడికి ఇవ్వమని. ఎందుకంటే అన్ని విధాల అన్ని సంస్థలు, అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బైఫర్కేట్ చేసినంత మాత్రాన విడిపోయినట్టు కాదు, యాడ్ అయినట్టు, అభివృద్ధి చెందిన ఒక స్టేట్ 2 స్టేట్లు అయినాయి, అంతకు తప్ప ఇంకేం కాదు. ఇప్పుడు వాళ్ళని చేయటం, ఇప్పుడు ఇంతమందిని చూస్తూ ఉంటే ఇందాక నేను చెప్పిన 600 మంది 650 మంది ఎవరైతే మిడిల్ క్లాస్నో, మధ్యతరగతినో, లేకపోతే లక్షలు కలెక్టివ్ అండ్ రెమ్యునరేషన్ తీసుకోలేని ప్రతిభ ఉన్న ఆ కళాకారుల నుంచి ఇంకొక 5 మందిని అడాప్ట్ చేయండి. తెలంగాణ నుంచి 10 మందిని, ఇంకో 5 మందిని అడాప్ట్ చేయండి, కోఆప్ చేసుకోండి. కోఆప్ చేసుకుంటే
సభ్యుల కష్టాలు, తెలంగాణ వాళ్ళ కష్టాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఇంకో 5-10 ఏళ్ళకి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలంగాణ కనుక ఉంటే ఇక్కడ అక్కడ అనుకుంటూ చేసుకోవచ్చు. అన్నీ ఇప్పుడు ఇండో అమెరికన్, ఇండో ఆఫ్రో లేదా ఇండో జర్మన్, ఇండో రష్యన్ సినిమాలు ఉంటాయి. అలాగే ఆంధ్ర తెలంగాణ సినిమాలో ఆర్టిస్టులు కూడా ఉంటారు, ఏదేం నష్టం లేదు. అందుకని మేము ఇమీడియట్గా చెప్పేది ఏంటంటే, ఇంకొక విషయం అమ్మా, ఆ మధ్య కేసీఆర్ గారు 2000 ఎకరాలు ఇస్తున్నారు. అసలు ఆ భావన, ఆ ఆలోచన, ఆ ప్లానే ఇట్స్ గ్రేట్ ఇన్ఫ్యాక్ట్. కానీ ఆయన ఆల్రెడీ ఎఫ్డీసీకి ఉన్న 3 ఎకరాలు తీసుకుని దాన్ని కమర్షియల్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వీళ్ళందరికీ ఏదో గూడు పుటాని హిడెన్ ఎజెండా ఉంది కాబట్టి, ఇంతకుముందు ఎప్పుడో 300-500 గజాలు తీసుకుంటేనే స్ట్రైకులు చేసి గొడవలు చేసి అది మళ్ళీ వెనక్కి లాక్కున్నారు. 3 ఎకరాలు తీసుకుంటే ఎవరు నోరు మీద పక్క పోవటం ఏమిటి? తర్వాత మళ్ళీ మొన్న 16 ఎకరాలు తీసుకున్నారు. ఇది ఎఫ్డీసీకి ఇచ్చింది, ఎందుకంటే నిరుపయోగంగా దశాబ్దాలు ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తానని చెప్పి కేసీఆర్ తీసుకున్నారు. అందుకే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి స్పెసిఫికల్గా కేసీఆర్ గారికి లెటర్ రాసాం. ఆ లెటర్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. హోమ్ డిపార్ట్మెంట్ ఇంటి నుంచి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. ఈ 16 ఎకరాలు ముందిస్తే తెలంగాణకి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇక్కడ నగర నడిబొడ్డును మేము ఎస్టాబ్లిష్ చేసుకుని, ఆ తర్వాత 2000 ఎకరాలలో సంబంధించిన మిగతాకి ఎంతవరకు తెలంగాణ నుంచి మాకు ఓపిక ఉంటే అంతవరకు చేస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు వి ఆల్ గోయింగ్ టు చేంజ్ ది సినరీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇంతవరకు మేము బయటకు రాలి. ఇక నుంచి ఎవ్రీ డే దెర్ ఈస్ అ వార్, అంటే అస్తిత్వం కోసం పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ తెలంగాణకి సంబంధించిన తెలంగాణ మాట, పాట, ఆట, సంస్కృతి, జీవన నేపథ్యం అన్నీ కూడా సినిమాల రూపంలో ముబ్బడిగా వస్తే తప్ప తెలంగాణకి ఇంకొక 100 ఏళ్ల దాకా సినిమా లేదు అన్న చాలా మందికి ఉన్న భయం పోతుంది. అందుకని మేము ఇమీడియట్గా వీళ్ళందరినీ కోరేది ఏమిటంటే, ఇప్పటికైనా కూర్చోండి. ఐఎమ్ షూర్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీడియా పరంగా, మీడియా యాజమాన్యం గారు, రామచంద్రమూర్తి గారు, జగన్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడే ఒక మీటింగ్ పెట్టండి. అందరి మీడియా ఇప్పుడు దశాదిశానో లేకపోతే మీటింగ్స్ పెట్టుకుంటుంటారుగా, ఒక ప్రోగ్రామ్ పెట్టండి, అందరి మీడియా ప్రతినిధులతో పెట్టండి. 1-2 గంటలలో ఈ సమస్య పరిష్కారం అయిపోయి అందరూ హాయిగా ఉండి ఒక మంచి మెసేజ్ని మేమంతా ఒకటే అని ఇన్నాళ్ళు కళ్ళబల్లి చేతల్లో చూపించి ఫైనల్ గా మీరేం చెప్తారు? ఇది వీళ్ళు చేసే పరిణామం చాలా మంచి జరిగిందండి. తెలుగు ప్రజలు ఈ రోజున కళ్ళు తెరుచుకుంటారు. సో కాబట్టి దీని మూలంగా మేము ఇన్ని రోజులు ఎంత బాధలు పడ్డామో, ఎంత కష్టాలు పడ్డామో తెలంగాణ తరఫున ఈరోజు ప్రజలకు అర్థమైంది. ఇది చాలా మంచి పరిణామం. ఈ మా అసోసియేషన్ రావడం మూలంగా చాలామంది కనువిప్పు జరిగింది. సో మేము కూడా ఏంటంటే రానున్న రోజుల్లో ఈ మా అసోసియేషన్ ఎవరు గెలిచినా కానీ వాళ్ళకు చిన్న కండిషన్ పెడుతున్నాం. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే కళాకారులకు ప్రతి ఒక్క సినిమాలో 50% అవకాశాలు ఇవ్వాలి అన్ని డిపార్ట్మెంట్లు. సో వీళ్ళు ఇంతకుముందు అయితే రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం, వరదల బాధితుల కోసం క్రికెట్ మ్యాచ్లు ఆడారు, అదేవిధంగా మా సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం, మా నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల కోసం, మహబూబ్నగర్ కరువు కాటకల కోసం వీళ్ళు కంపల్సరీ స్టార్ నైట్లు, స్టార్ క్రికెట్ నైట్లు చేసి రానున్న బంగారు తెలంగాణలో మేము కూడా భాగస్వాములు అవుదామని చెప్పేసి వీళ్ళు కంపల్సరీ మేము మా అసోసియేషన్ తరఫున, మా తెలంగాణ తరఫున డెఫినెట్గా తర్వాత మేము ఒకటి రిప్రజెంటేటివ్ ఇస్తాం. అందుకని చెప్పేసి మేము వీళ్ళు మాకు ఆదరించకపోయినా రానున్న 10 సంవత్సరాల్లో టాప్ 1 నుంచి టాప్ 10 వరకు తెలంగాణ కళాకారులను సృష్టించుకుంటాం. జిల్లాకు ఒక మెగాస్టార్ని, గల్లీకి ఒక పవర్ స్టార్ని మేము తయారు చేసుకుంటాం. ఆ శక్తి మా తెలంగాణకు ఉందని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను ఈ రోజున. అందుకని చెప్పేసి మా తెలంగాణ అసోసియేషన్ మా అందరి ఆధ్వర్యం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు జరిగే విధంగా ఒక అద్భుతమైన కళారూపాలు మేము తయారు చేసుకుంటాం. ఎందుకంటే తెలంగాణ లోపల కళారూపాలు అన్నీ అంతరించిపోయినాయి. ఇలా సంస్కృతి యాసభాష వచ్చిన తర్వాత తెలంగాణ చాలా వివక్షకు గురైంది. ఆ అంతరించిపోయిన కళారూపాలని మేము బతికించుకుంటాం. ఆ బతికించుకోవడానికి మా తెలంగాణ ఒక వేదిక అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఫైన్ అండి. ఏదేమైనప్పటికీ మీకున్న గొడవలన్నీ కూడా మీడియా ముఖంగా బయటకు వచ్చినాయి. ఏమైనా ఇది కూడా మంచి పని జనాలకు అందరికీ, మీ గురించి కాదు, మాలో మాకు ఐ మీన్స్ ఫైనల్ గా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. రాష్ట్రం సమయం అయిపోతుంది మనకి, సో తొందరగా 2 రాష్ట్రాలుగా తెలుగు ప్రజలు విడిపోయి ఉన్న ఈ సందర్భంలో ప్రజలను మానసికంగా కలిపి ఉంచగలిగే ఏకైక సాంస్కృతిక సాధనం తెలుగు సినిమా. అలాంటి సాంస్కృతిక సాధనంని ఈరోజు మీరు అన్నట్టు వాళ్ళే లుకలుకలు పెట్టుకొని ప్రజలు మళ్ళా ఒకటే ఉంది బ్రిడ్జ్, సాంస్కృతిక వారధి, దాన్ని చిన్నాభిన్నం చేయకండి. ఉదయ్ కిరణ్ అని ఒక ఆర్టిస్టు హీరో, ఆయన చనిపోయాడు. ఆయన అనేకమైన హిట్స్ ఇచ్చిన ఆయన ఫామ్లో ఉండి తర్వాత ఒంటరితనం ఫీల్ అయ్యి, ఒకవేళ ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యుడు, అంటే సభ్యులకి సంఘం ఎంత దూరంగా ఉంది, వాళ్ళ హృదయాల్లో లేదు అని ఆయన కనీసం నా బాధ ఇది, నా ప్రాబ్లం ఇది అని మురళీమోహన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి చెప్పుకోలేకపోయాడు?
ఏ సభ్యుడి హృదయాల్లో కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదు. అందుకే రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ జయసుధ గారికి కానీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు గెలిచినా సరే సభ్యుల హృదయాల్లోకి తొంగి చూడండి. ఫస్ట్ వీళ్ళు మొత్తం తెలుగు వాళ్ళతో దాన్ని తీర్చిదిద్దుకోండి, ఇండస్ట్రీకి పనికొచ్చేలాగా ఉండండి, తెలుగు ప్రజలకు మేలు చేయండి, అందరిని కలిపి ఉంచేలాగా ఆలోచించండి. సో ఫైనలీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ఇలాంటి ఎంతో మంది కళాకారులకి మరిన్ని మంచి రోజులు రావాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలన్నీ మాతో తెలియచేశారు. సో ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, జనాలు అందరూ కూడా మళ్ళీ మా అనేది ఒక మంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ అని నమ్మాలి. థ్యాంక్ యూ సో మచ్. కాకుండా మన తప్పకుండా మానా. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. స్టే విత్ us.